ఆయన నిత్య శక్తిమంతుడు అంటానికి మనం తెలుసుకోవడానికి దేవుడిచ్చిన ఆధారాలు, రుజువులు ఏమిటి అంటే ఏమంటున్నాడంటే, జగదోత్పత్తి మొదలుకొని నింపబడినటువంటి వస్తువులను ఆలోచించండి అంటున్నాడు. మొదలుకొని ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాడు. ఆ సూర్యుడు ఆ వెలుగును అలానే ప్రకాశిస్తూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం, అంటే బైబిల్ ప్రకారము, ఆదాము పుట్టి ఇప్పటికు దాదాపు 6024 సంవత్సరాలు అయిందండి. అన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి సూర్యుడు అదే వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాడు, అదే వేడితో ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క వేడి తగ్గట్లేదు, సూర్యుని యొక్క వెలుగు తగ్గట్లేదు. అంత వేడితో, అంత వెలుగుతో కొన్ని వేల సంవత్సరాల నుంచి మారనటువంటి వాడుగా అనంతమైనటువంటి శక్తితో ప్రకాశిస్తున్నాడు. అంటే ఆ సూర్యుడిని ప్రకాశింపచేసేది ఎవరు అని ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి మనకు అర్థమవుతుంది.